అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం గజ్జలవారిపల్లిలో ఇంటి స్థల వివాదం మహిళపై భౌతిక దాడులకు దారితీసింది. గజ్జలవారిపల్లిలో నివాసముంటున్న పార్వతమ్మకు ఇంటి పట్టా ఉండి 20 సంవత్సరాలుగా అనుభవంలో ఉన్న ఖాళీ జాగాలో ఇంటి పనుల కోసం సిమెంటు ఇటుకలను దింపుతుండగా అదే గ్రామానికి చెందిన అగ్రకుల పెత్తందారులు రాజకీయ నాయకుల అండదండలు ఉన్న నారాయణమ్మ కుమారులు ఆనంద్, నవీన్, పవన్లు కలిసి పార్వతమ్మ పైన దాడికి దిగి ఈ జాగా మాది అని, ఇందులో ఏమైనా పనులు చేస్తే చంపేస్తామంటూ మహిళను చూడకుండా పార్వతమ్మపై దాడి చేసి రక్తాలు గాయాలు చేశారు. అంతకుముందు కూడా ఇదే విధంగా పార్వతమ్మ కుటుంబంపై నారాయణమ్మ కుమారులు దాడులు చేసి చంపేస్తామంటూ బెదిరించారని, పార్వతమ్మ కుటుంబానికి ప్రాణహాని ఉందని పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన గత ప్రభుత్వంలో అధికారులు రాజకీయ ప్రలోభాలకు బానిసలుగా మారి పార్వతమ్మకు ఎటువంటి న్యాయం చేయలేదని, చంద్రన్న పాలనలో పార్వతమ్మ కుటుంబానికి న్యాయం జరగాలని, పార్వతమ్మ కుటుంబ సభ్యులపై జరిగిన దాడులకు నారాయణమ్మ కుటుంబ సభ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పార్వతమ్మ తెలియజేసింది. మా జాగాలో మేము రాళ్ళు వేసుకుంటాము. వాళ్ళు వచ్చి ఎందుకు వేసినావు, ఎక్కడ వేసినావు అన్నారు. మా జాగాలో మేము వేసుకుంటాము కదా. ఆ జాగా మీది దానికి మీకు పట్ట ఉంది? పట్ట ఉంది. ఎవరి పేరు మీద ఉంది పట్ట? నా పేరులో ఉంది. పట్ట నీ పేరు మీద ఉందా? పట్ట నా పేరు మీద ఉంది. ఆ అనుభవం ఎవరికి ఉంది? నాకే ఉంది. మీకే ఉందా? దాంట్లో ఏమైనా మెటీరియల్స్ ఉన్నాయా? ఏమున్నాయి? రాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఏం జరిగింది ఈరోజు? ఈరోజు ఏం జరిగింది, రాళ్ళు దింపుకుంటున్నాం మా ఇంట్లో. మా ఇంటి పక్కన మాదే జాగా అదే. మా జాగాలో మేము దింపుకుంటా అంటే వాళ్ళు ఎందుకు దింపినావు, ఎక్కడ దింపినావు ఆనందాన్ని పిల్లడు. ఇది మాది కదా జాగా, మా ఇష్టం మేము ఏమన్నా చేసుకుంటాం. నీ జాగా ఎక్కడ నీ జాగా అని చెప్పి కొట్టినాడు. కొట్టి ఏం తగిలింది నీకు? తగిలింది. ఇందమ్మా ఈ రక్తం వచ్చిన కదేనా? చూపించు. మళ్ళీ ఈ చెయ్యి ఏం తగిలింది? ఈ చెయ్యి ఇక్కడ తగిలింది. ఏమిట్లా కొట్టింది? రాళ్ళతో వేసినారు. ఎవరు కొట్టినారు? ఆనందాన్ని పిల్లడు, నవీను, వాళ్ళ పేరే తిరగలేదే. ఆడవాళ్ళు ఎవరు కొట్టలేదా? ఆడవాళ్ళ అమ్మ నారాయణమ్మ వచ్చింది. మొత్తం కొట్టినారు. దీని వెనకాల ఎవరున్న పెద్ద మనుషులు ఉన్నారా? వాళ్ళకి ఎవరున్న రాజకీయ నాయకులు వచ్చి కొట్టినారా లేదా వాళ్ళు స్వయంగా కొట్టినారు? వాళ్ళు పెద్ద మనుషులకు ఏ చెప్పినామో వాళ్ళు రాలేదు. దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది. సరే అమ్మా, మీకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. వాళ్ళు కూడా రాలేదు. ఇదేనా ఫస్ట్ టైం జరిగినది? దీనికి ముందు ఏమైనా జరిగినాయా? ఇంతకు ముందు జరిగింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళినాము. వాళ్ళు చెప్పినా వాళ్ళు రాలేదు. కొలతలు కూడా ఏపీలేదు. ముందు పోలీసు వాళ్ళు నీకు న్యాయం చేసినారా? ముందు కంప్లైంట్కి ఎంఆర్ఓ అర్జీ ఇచ్చినావా? వాళ్ళు న్యాయం చేయలేదా? ఇప్పుడు నీ ఆరోపణ ఏమి? నాకు జాగ్రత్త కావాలి సార్. మరి నేను ప్రెస్ రిపోర్టర్ ఏవి ఇచ్చాను? మా జాగా మాకు కావాలి సార్, దాన్ని మేము పోరాడుతున్నాం. ఇప్పుడు నీకేమన్నా కేసు కావాలా? ఎట్లా కేసు కావాలి మాకు? పోలీసు వాళ్ళ తర్వాత మాకు న్యాయం కావాలి. సరే ఎవరు చెప్తావు?